నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. వైసీపీ ఇలాకాలోనే ఆ పార్టీ బలాన్ని వీక్ చేయాలి. ఇదే ప్లాన్ తో మొన్నటి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 52 సీట్లలో 45 స్థానాలను కైవసం చేసుకుని ఫ్యాన్ పార్టీకి షాక్ ఇచ్చింది. లాస్ట్ కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మెజార్టీని కూడా తగ్గించింది. ఇప్పుడు అదే స్ట్రాటజీతో మొన్నటి ఎలక్షన్స్ తో సాధించిన సీట్లను తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు పులివెందులలో జగన్ కు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే సీమర్ సెంట్రిక్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకున్న కూటమి పార్టీలు ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ సభకు కూడా రాయలసీమనే వేదికగా చేసుకున్నాయి. అసలు కూటమి ప్లాన్ ఏంటి? సీమ చుట్టే రాజకీయం తిప్పడం వెనుక ప్లాన్ ఏంటి? రాయలసీమపై కూటమి పార్టీల స్పెషల్ ఫోకస్. టీడీపీ పరంగా సీమపై చంద్రబాబు ప్రత్యేక వ్యూహం. వరుస పర్యటనలతో హీటెక్కిస్తున్న పవన్ కళ్యాణ్. సీమలో బ్యాంకుపై బీజేపీ ప్రెసిడెంట్ నజర్. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ. సీమ అదో కోట. ఒకప్పుడు కాంగ్రెస్ కు, తర్వాత వైసీపీకి కంచు కోటగా ఉంటూ వచ్చిన ప్రాంతం. 2019లో జగన్ను పవర్లోకి తీసుకురావడంలో, తిరిగి 2024లో కూటమి అధికారంలోకి రావడానికి ఆ 52 సీట్లే కీలకం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు వచ్చిన వారే పవర్లోకి వస్తూ ఉంటారు. కానీ మ్యాజిక్ ఫిగర్ను దాటించేది మాత్రం సీమలో ఆ అసెంబ్లీ సీట్లు అనే చెప్పొచ్చు. అలాంటి సీమలో మొన్నటి ఎన్నికల్లో 52 సీట్లకు గాను కూటమి 45 సీట్లు గెలుచుకుంది. 41 సీట్లు టీడీపీ, 3 సీట్లు బీజేపీ, 1 జనసేన గెలుచుకున్నాయి. కంచుకోటలో వైసీపీ బలం 7 సీట్లకు పరిమితమైంది. పైగా వైఎస్ జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేల మెజారిటీ భారీగా పడిపోయేలా చేసింది కూటమి. ఇప్పుడు ఆ 45 సీట్లు తిరిగి గెలుచుకోవడమే కాకుండా సీమకోటలో వైసీపీని తిరిగి పుంజుకోనివ్వకుండా వరుస కార్యక్రమాలు తీసుకుంటూ పక్కా స్కెచ్ వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అక్కడ మహానాడు నిర్వహించి అటెన్షన్ గ్రాప్ చేసింది. తర్వాత పట్టుబట్టి జగన్ సొంత అసెంబ్లీ నియోజకవర్గంలోని పులివెందుల, తర్వాత ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్లలో గెలిచి చూపించింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే వరుస టూర్లతో సీమలో పర్మినెంట్ గా పాగా వేస్తామని చెప్తున్నారు. బీజేపీకి కొత్తగా ప్రెసిడెంట్ అయిన పీవీఎన్ మాధవ్ కూడా సీమ నుంచే కార్యక్రమాలు చేపడుతూ వైసీపీ ఓట్ బ్యాంకు మీద ఫోకస్ పెట్టారు. సీమపై సీఎం చంద్రబాబు వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతూనే ప్రభుత్వ పరంగా సీమలో ప్రాజెక్టులు, డెవలప్మెంట్ అంతా పరుగులు పెట్టించేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో సీమకు 30% కేటాయించారు. హంద్రీనివా ద్వారా కుప్పంకు నీళ్లు తెచ్చారు. కడపలో ఉక్కు ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించారు. సీమలో ఎక్స్ప్రెస్ హైవేల పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. ఒకవైపు అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం పూర్తి అనే ప్రయారిటీస్కు తోడుగా రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికన్నా ఎక్కువగా గత ఏడాది మధ్యకాలంలో 10 సార్లకు పైగా రాయలసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలోనే దశాబ్దాలుగా అడుగు ముందుకు 6 అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉన్న హంద్రీనివా ప్రాజెక్టుకు ఈ ఏడాది బడ్జెట్లో 3000 కోట్లు కేటాయించారు. కాలువ లైనింగ్ పనులు చేయించి హంద్రీనివా ప్రాజెక్టులో నీటిని విడుదల చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలు, కడప జిల్లాలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ వార్డ్స్ ను, రాయలసీమలో ఎక్స్ప్రెస్ హైవేలను, ఇండస్ట్రియల్ కారిడార్ పనులను స్పీడప్ చేస్తున్నారు. అన్నింటికీ మించి టీడీపీ చరిత్రలో తొలిసారిగా రాయలసీమ నడిబొడ్డులోని కడపలో మహానాడును గ్రాండ్ సక్సెస్ చేశారు. వైసీపీ హయాంలో కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి చేసిన ప్రయత్నాలకు ధీటుగా గత ఎన్నికల్లో టీడీపీ నినాదమైన వైనాట్ పులివెందులను 2029 ఎన్నికల్లో సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ 6 హామీలను నెరవేర్చిన సందర్భంగా విజయోత్సవ సభకు ప్లాన్ చేసింది కూటమి. అందుకు సీమనే వేదికగా చేసుకుంటోంది. ఈ నెల 10న సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో అనంతపురంలోని శ్రీనగర్ కాలనీ జీఎంఆర్ గ్రౌండ్స్ లో సభను నిర్వహించబోతోంది.
దాదాపు 3 లక్షల మందితో నిర్వహించిన కడప మహానాడు బహిరంగ సభను మించి 3.5 లక్షల మందితో సూపర్ 6 సూపర్ హిట్ సభకు ప్లాన్ చేస్తున్నారు. సభలో 1 లక్ష మంది మహిళలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాదిలో రాయలసీమపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేసి స్థానిక హామీలను నెరవేర్చి పెండింగ్ ప్రాజెక్టులను ముందుకు సాగేలా చేస్తోంది. మొత్తం మీద సీమ మీద గట్టిగానే ఫోకస్ పెట్టింది కూటమి. త్రిముఖ వ్యూహం, ట్రయాంగిల్ ప్రోగ్రామ్స్ తో వైసీపీని అక్కడ కోలుకోకుండా చేసే వ్యూహంలో బిజీగా ఉన్నాయి కూటమి పార్టీలు.